ఇలా ఉంటేనే ఇలాగే ఉండాలి, ఇది తప్ప మరొక రకంగా ఉండే అవకాశం లేదు, ఇలా ఉంటే గౌరవించడానికి వీలవుతుంది అని చెప్పేటటువంటి అన్ని పరిస్థితుల్లో అన్ని రకాలుగాను గౌరవార్హమైన అంటే గౌరవించటానికి తగినటువంటి చక్కని ప్రవర్తన కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనకి ఎప్పుడన్నా నేను ధర్మ మార్గంలో ఉండాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని సందేహం వస్తే ఈ పరిస్థితుల్లో రాముడు ఏం చేసేవాడని ఒక్కసారి ఊహించుకుంటే చాలు మనకి మంచి పరిష్కారం దొరుకుతుంది. అంతటి చక్కనైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు కనుక రాముణ్ణి మనం ఆదర్శంగా గనక తీసుకున్నట్టయితే కొడుకుగా మనకి మంచి పేరు వస్తుంది, ఉద్యోగిగా, భార్యగా, లేక భర్తగా, తండ్రిగా, పెద తండ్రిగా, ఇలా సమాజంలో ఇతరులతో మనం కలిసి ప్రవర్తించే సందర్భంలో ఎటువంటి సంబంధాలు ఉంటాయో అన్నింటిలోనూ ఉత్తమంగా ఉండేటట్టుగా ఉంటుంది. మరి అలా ఉన్నట్టయితే అందరి చేత కీర్తించబడతారు కదా. ఉదాహరణకి ఇప్పుడంటే రాజకీయాలు గురించి మనం పెద్దగా మాట్లాడకూడదు కానీ ఒకప్పుడు వేరే వేరే పార్టీల్లో ఉన్నవాళ్ళు కూడా చెప్తూ ఉండేవారు, మాకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదాలు లేవు, సిద్ధాంతపరమైన భేదం తప్ప అని.